వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 171 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి. ఇది మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయింది. సో మెయిన్ రోడ్ నుంచి అయితే వాకబుల్ డిస్టెన్స్లోని ఒక ప్రాపర్టీ అయితే ఉన్నదండి. మీకు ఫ్రంట్ వెలివేషన్ కూడా చాలా బాగా వచ్చింది. మనకు హౌస్ డైమెన్షన్స్ వచ్చి 28-55 అండి. ఇట్లా 28 ఉంటుంది. పొడవు వచ్చేసి 55గా ఉంటుంది. ఇంటి ముందు రోడ్డు 25 ఫీట్ రోడ్ ఉంటుందండి. మీకు ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్నటువంటి ప్రాపర్టీ అనేది చూడొచ్చు. మంచి పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చారు. మనకు పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తో ఇచ్చారండి. చూడొచ్చు మీరు. బోరు సంపు కూడా ఉన్నాయి. పార్కింగ్ స్పేస్ అయితే చాలా బాగా వచ్చిందండి. చూడొచ్చు, మంచి పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. బిల్డింగ్ హైట్ కూడా చాలా బాగా వచ్చిందండి. సో మనకు G+1 ప్రాపర్టీ అండి. మనకు స్టెప్స్ దగ్గర కూడా చూడొచ్చు, వాష్ ఏరియా కూడా ఇవ్వడం జరిగింది. సెట్ బ్యాక్స్ కూడా చూడండి, చాలా బాగా వచ్చినాయి. మంచి సెట్ బ్యాక్స్తో వచ్చింది. నార్త్ ఫేస్ హౌస్ అండి. సో మ్యాక్సిమం వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చూడొచ్చు మీరు. ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. హాల్ సైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి. మనకు ఈస్ట్కి ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు మీరు. అలాగే విండోస్ కూడా చూడొచ్చు అండి. వెంటిలేషన్ అయితే చాలా బాగున్నాయి. విండోస్ చుట్టూ కూడా గ్రానైట్తో చుట్టూ ఫినిషింగ్ ఇచ్చారు. మనకు యూపీవీసీ విండోస్ కూడా వస్తాయండి. ఇక్కడ మనకు టీవీ యూనిట్ వస్తుందండి. చూడొచ్చు, సెల్ఫ్లన్నీ ఇచ్చారు. ఇది డైనింగ్ ఏరియా అండి. సో డైనింగ్ స్పేస్ కూడా చూడొచ్చు. అక్కడ కూడా విండో ఇచ్చారు. వెంటిలేషన్ అయితే చాలా బాగా వచ్చింది. ఇటు చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి. మన కామన్ బాత్రూమ్ వస్తుంది. ఇటు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా వస్తుందండి. సో మనకు చూడొచ్చు కిచెన్ సైజ్ కూడా. ఇక్కడ మనకు ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా చాలా బాగా వచ్చింది. మన కిచెన్ దగ్గర కూడా ఈస్ట్కి ఒక డోర్ ఇచ్చారండి. మనకు వాష్ ఏరియాకి వెళ్ళడానికి అంతా కన్వీనియంట్గా ఉంటుంది. సెల్ఫ్లన్నీ ఇచ్చారు. ఇక్కడ మనకు పూజా రూమ్ వస్తుందండి. మనకు ఇక్కడ కూడా సజ్జ కూడా ఇచ్చారు. చూడొచ్చు మీరు స్టోరేజ్ కోసం. హాల్ సైజ్ అయితే చాలా బాగా వచ్చిందండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్లో అయితే. సో ఇది డైనింగ్ స్పేస్. అలాగే ఇక్కడ మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. చూడవచ్చు, మాస్టర్ బెడ్రూమ్లో సెల్ఫ్లు కూడా అన్నీ కూడా వెంటిలేషన్కి విండో కూడా చాలా పెద్దదిగా ఇచ్చారు. చుట్టూ కూడా గ్రానైట్ ఇచ్చారండి. సో మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుంది. సో బాత్రూమ్ సైజెస్ కూడా చూడవచ్చు. పైన ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారండి బాత్రూంలో. సో ఇక్కడ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. సో ఇక్కడ మన కామన్ బాత్రూమ్ అయితే ఇక్కడ ఇచ్చారు. చూడొచ్చు, మనకు ఇది వెస్ట్రన్ బాత్రూమ్ కానీ ఇస్తారండి. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి. మంచి సైజ్ వచ్చినాయి బెడ్రూమ్ సైజెస్. చూడొచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారండి. వెంటిలేషన్ ఇచ్చారు. మనకు ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ఇచ్చారండి. అలాగే మనం 5 floor కూడా వెళ్దాం. సో ఈ యొక్క ప్రాపర్టీ బడ్జెట్ వచ్చేసి 1,40,00,000గా చెప్తున్నారండి. స్ట్రైట్లీ నెగోషియబుల్ కూడా ఉంది. ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు. సో 171 గజం అండి. 28-55 సైజులో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది. ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. మంచి స్పేసెస్ వచ్చినాయి అన్నీ కూడా. సో మనం ఫస్ట్ ఫ్లోర్ కూడా వెళ్దాం, చూద్దామండి ఎలా వచ్చింది అక్కడ. సో ఇక్కడ చూడొచ్చండి బాల్కనీ స్పేస్ ఎలా వచ్చింది అనేది. సో మంచి బాల్కనీ స్పేస్ అయితే ఇచ్చారండి. బాల్కనీలో కూడా మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ అంతా ఇచ్చారు. సో హాల్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. సో నార్త్ మెయిన్ ఎంట్రన్స్. ఈస్ట్కి ఇక్కడ డోర్ కూడా వచ్చింది. సెట్ బ్యాక్స్ కూడా ఉన్నాయి. మీకు హాల్ సైజ్ చూడొచ్చండి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో విండోకి కూడా గ్రానైట్ ఇచ్చారండి. టీవీ యూనిట్ పెట్టుకోవడానికి చుట్టూ కూడా టైల్స్తో డిజైన్ ఇచ్చారు.
డైనింగ్ ఏరియా అండి. ఇక్కడ మనకు కిచెన్ అండి. సో మీకు చూడవచ్చు ఓపెన్ కిచెన్ ఎలా ఇచ్చారనేసి. ఇక్కడ పూజా రూమ్ వస్తుందండి. పూజా రూమ్ కూడా చాలా సఫిషియెంట్గా ఉందండి, చాలా పెద్దదిగా వచ్చింది. ఇక్కడ మనకు కిచెన్ అండి, చూడవచ్చు మంచి స్పేసెస్గా వచ్చిందండి కిచెన్ అయితే. వెంటిలేషన్ కూడా బాగుంది. అలాగే ఇక్కడ నార్త్కి వాష్ ఏరియా కూడా చాలా పెద్దదిగా ఇచ్చారండి. వాష్ ఏరియా కూడా చాలా బాగుంది. మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ అండి ఇది. ఇది మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. సో కిందలాగానే సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఉందండి. సైజు అంతా కూడా సో మళ్ళీ ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్తా అండి. ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి మనకు రాంపల్లిలో ఉందండి. 171 గజము, నార్త్ ఫేస్ అండి. 28-55 సైజు ఉంటుంది. 2700 ఎసెప్ట్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా చెప్తున్నానండి. 2700 ఎసెప్ట్ అయితే ఉన్నదండి. ఇంటి ముందున్న రోడ్డు 25 ఫీట్ల రోడ్డు ఉన్నదండి. మెయిన్ రోడ్డు రాంపల్లి మెయిన్ రోడ్డుకి చాలా దగ్గర ఉంటుంది. మనకు ఈ యొక్క ప్రాపర్టీకి వచ్చేసి చర్లపల్లి రైల్వే స్టేషన్ 4 to 5 కిలోమీటర్స్ ఉంటుందండి. అలాగే గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్డు కూడా 5 కిలోమీటర్స్ లోపే ఉంటుందండి. ఇన్ఫోసిస్, పోచారం ఇన్ఫోసిస్ కానివ్వండి, చుట్టూ ఇంటర్నేషనల్ స్కూల్స్ కానివ్వండి, అన్నీ కూడా ఉన్నాయండి. ఫాస్ట్గా డెవలప్ అవుతున్న ఏరియాలో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి. ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుందండి. సో ఈ ఏరియాలో వాటర్ ఫెసిలిటీ అంతా కూడా ఉన్నాయండి. అన్నీ కూడా సౌకర్యాలు ఉన్నటువంటి దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. నియర్ హాస్పిటల్స్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి, అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయండి. అలాగే బిల్డింగ్ పైకి వెళ్ళి కూడా చూద్దామండి ఎలా వచ్చింది వర్క్ అనేసి. చూడొచ్చు ఇది బిల్డింగ్ పరిస్థితి. చుట్టూ ఇల్లులు ఉన్నాయి. మీకు మంచి వాతావరణంలో ఈ యొక్క ప్రాపర్టీ అనేది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్క్రీన్ మీద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.